రెడీగా మనం ఎమ్మెల్యే కాలనీలో అయితే ఉన్నాము. రెడ్డిస్ బిజినెస్ గ్రూప్ వాళ్ళు అయితే నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు ఇక్కడైతే నిర్వహిస్తున్నారు. అయితే వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళ థీమ్ ఏంటి మనతో పాటు మాట్లాడటానికి శ్రీలక్ష్మి రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. మేడం అడిగిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా థ్యాంక్స్ అమ్మా. మీరు ఆంధ్రప్రభ వాళ్ళు ముందుగా మీకు అందరికీ నా మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళలందరి తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు రెడ్డి బిజినెస్ గ్రూప్ తరఫున ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. అంటే బిజినెస్ చేసుకునే ఆడవాళ్ళందరికీ మగవాళ్ళందరికీ కూడా ఇది ఒక ప్లాట్ఫామ్. సో దీంట్లో వాళ్ళు చేసే బిజినెస్ల గురించి చెప్పుకుంటారు. సో మనకు అవసరాలకి ఏదైనా మనకు కావాల్సిన నిత్య అవసరాలు వీటన్నిటికి సంబంధించినవి ఏమన్నా కావాలంటే ఒక్కొక్క డిఫరెంట్ ఫీల్డ్లో ఉంటారు. కాబట్టి వాళ్ళని సంప్రదించి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకోవటం అనమాట. సో దానికోసం 1997 ఐ గాట్ బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్ ఉత్తమ పారిశ్రామికవేత్తగా. ఎక్కడ దాదాపు 35 ఐటమ్స్ ఫినాయిల్, క్లీనింగ్ పౌడర్, వాషింగ్ పౌడర్, ఎయిర్ ఫ్రెష్ ఇవన్నీ తయారు చేసి బీదవాళ్ళకి ఉచితంగా నేర్పించి వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలని నేర్పించిన దానికి నాకు 97లోనే నాకు బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు వచ్చింది. చెంచులగూడ జైల్స్లో వాళ్ళకందరికీ ట్రైనింగ్స్ ఇచ్చి ఆ తర్వాత ఆ ట్రైనింగ్స్ ఇచ్చిన వాళ్ళ అంటే నోటితో చెప్పకూడదు, కరుడు కట్టిన కసాయి నేరస్తులు అంటే వాళ్ళని బయటికి తీసుకెళ్ళటం అంటే చాలా కష్టం. హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి అన్న, మల్రెడ్డి రంగారెడ్డి అన్న ఇప్పుడు నిన్న కూడా ఫోన్ చేశారు. నీ ధైర్యం ఆ రోజుల్లోనే వాళ్ళకి గొలుసులు కట్టి తీసుకుపోయి వాళ్ళకి కంటి ఆపరేషన్ చేయించి తర్వాత బన్వర్లాల్ గారు ఐఏఎస్ గారు ఉన్నప్పుడు ఒక్కొక్కరికి 5 లక్షలు శాంక్షన్ చేయించి వాళ్ళకి గ్రూపుల్లాగా తయారు చేసి వాళ్ళకి బిజినెస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ రోజుల్లోనే 30 ఏళ్ల క్రితమే నేను బిజినెస్ అనేది ఎంతో అద్భుతంగా చేసి 10 మందికి ఆదర్శంగా నిలిచాను. కానీ నాకు బిజినెస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఐఎమ్ ఏ సోషల్ యాక్టివిస్ట్. ఈ సామాజిక కార్యక్రమాల్లో నేను ఎక్కువ వాళ్ళకి నేర్పిస్తాను తప్ప నేను ఎవరి దగ్గర ₹1 తీసుకోవటం కానీ చేయటం కానీ ఉండదు. ఇది బిజినెస్ ప్లాట్ఫామ్. అందరికీ మనం హెల్ప్ చేయొచ్చు. వాళ్ళు చేసే బిజినెస్లు వాళ్ళు చేసే అన్నీ కూడా మనం అందరికీ చెప్పొచ్చు. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు వాళ్ళు మాకు గౌరవంగా మమ్మల్ని పిలిచి సన్మానం చేయడం జరిగింది. దానికోసం వచ్చామన్నమాట. రైట్. ప్రజెంట్ ఒక మహిళకి మన నానుడి కూడా ఉంది, ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లు కూడా. బట్ ఇక్కడ వచ్చేసరికి మీరు డిఫరెంట్గా ఆడవాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. దట్టు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇక్కడ పురస్కరించుకొని సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే ఈ విధంగా సపోర్ట్ చేయడం ద్వారా మీరు సుస్థిరాభివృద్ధి సాధించవచ్చని మీరు అనుకుంటున్నారా? మహిళకి మనకి చేతికి 5 వేళ్ళు ఒక తీరుగా ఉండవు. నా మనస్తత్వం ఏంటంటే ఇప్పుడు విజితారెడ్డి నాకు ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, మేము హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి దాదాపు పరిచయం. తన వసంత, తను రెడ్డి దాంట్లో ఉంది. తర్వాత తన మేడం గారు ఉన్నారు. ఇట్లా వీళ్ళందరితో ఎక్కడున్నా కూడా నాకు మొదటిసారి కాదు చివరి ఎప్పుడు చూసినా వాళ్ళతో కలుపుకోపోవటం, వాళ్ళకి ఏదైనా వాళ్ళకి హెల్ప్ కావాలంటే చేయటం, లేకపోతే సరదాగా ఫ్రెండ్స్ లాగా ఉండటం అట్లా. సో నేనేమంటున్నానంటే ఇక మనం ఆ నానుడి చెడిపేయాలి. ఒక 5 మంది కలిస్తే జుట్లు పట్టుకుంటారు, కొట్టుకుంటారు, ఆడదానికి ఆడదే శత్రువు, ఇవన్నీ కూడా చెడిపేయాలనుకుంటాం కానీ అది జరగదు. ఎట్లంటే ఇప్పుడు ఈరోజు ఆడవాళ్ళు తన భర్త వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని పాపం చాలామంది 98లోనే ఒక ఆమె 2 పిల్లల్ని తీసుకొని హుస్సేన్ సాగర్లో చనిపోయినప్పుడు వై షుడ్ వీ డై అని చెప్పి ఒక ఆర్టికల్ రాసి పోలీస్ స్టేషన్లో మనకి గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ మనకి పోలీస్ స్టేషన్లో స్వచ్ఛంద సంస్థగా పనిచేసే వాళ్ళకి గ్రూప్స్ ఉంటే దాంట్లో గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే సిన్స్ 40 years అయిపోయింది నాది ఈ సర్వీస్. సో దాంట్లో ఎక్కడైనా సరే ఫోన్ నెంబర్ ఎవరైనా ఇస్తారా? ఏ ఫోన్లో అయినా ఫోన్ నెంబర్ ఇచ్చేదంటే శ్రీలక్ష్మి రెడ్డి ఒకటే. ఫోన్ నెంబర్ ఇచ్చాక కొన్ని వేల మంది ఫోన్ చేస్తారు మనకి. నా భర్త కొట్టాడు, నా భర్త తిట్టాడు, నా భర్త ఇది చేశాడు, పక్కన ఆమెతో ఉన్నాడు, ఇవన్నీ చెప్తుంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ చిన్న విషయాలకి మీరు ఆత్మహత్యల దాకా పోబాకండి. మీకు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి. తన భర్త కళ్ళ ముందే ఇంకొక ఆమె, ఇప్పుడు మనకి పురాణాల్లో మహాతల్లులు భర్తని బుట్ట మీద పెట్టుకొని వేశ్య ఇంటి ముందు దింపి అతని కుష్ఠరోగి అయిన భర్తని బుట్టలో తీసుకొని పోయి ఆ వేశ్య కొంపల ముందు నింపి అతని కోరిక తీర్చిన మహాతల్లులు పుట్టిన భారతదేశం. అంటే నేను ఆ పని చేయమని చెప్పటంలా మిమ్మల్ని. అంత సహనం. వాడికి కుష్ఠరోగి, సుమతి కథ. కుష్ఠరోగి అయిన భర్త, వాడి కోరికలు వేశ్య మీద పడ్డాయి. ఆ వేస దగ్గరికి పోవాలనే కోరిక కోసం, భర్త కోరిక కోసం బుట్టలో తీసుకుపోయి అర్ధరాత్రి ఎవరూ చూడకుండా తన భర్తను వేశ్యాగృహంలో దింపి వాడి కోరిక తీర్చిన మహాతల్లులు పుట్టిన భారతదేశం మంది. అంటే ఈరోజు మన భర్తలను తీసుకుపోయి వేశ్యా కొంపలు దింపమని కాదు నేను చెప్పేది. దీంట్లో గమనించాల్సింది ఏంటంటే మనకుండే సహనం, మనకుండే ఓర్పు, మనకుండే ఇది. ఆ ఓర్పుతోనే మనం సాధించవచ్చు ఏదైనా. నేను మొన్న వీడియో పెట్టా, ఒక సింహం లేడీది. ఆ సింహం అంటే మగవాడు, ఆడవాళ్ళ లేడీని తరిమి కొట్టి ఎంతో హింస పెడుతున్నా కూడా ఒక కొండల్లో పోతుంటే పెద్ద కొండ వచ్చి పులి మీద పడుతుంది. అప్పుడు ఆ జింక తప్పించుకుంటుంది, పులి మాత్రం దాంట్లో ఇరుక్కుపోద్ది. బట్ ఆడపిల్లనే మంచి హృదయం గల లేడీ
తన భర్త అయిన క్రూర జంతువైన తన్ని బయటికి లాక్కొచ్చిన తర్వాత అతనిలో మార్పు వస్తుంది. ఆ పులిలో మార్పు వచ్చి ఆ జింకతో ప్రేమగా ఉంటాడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే కొన్ని కథల్లో మనము సహనం శ్రీకి సౌఖ్యమని, శాంతం అందుకు సాక్ష్యమని, ఉన్నాను మౌనంగానే ఒక పాట ఉంది. సో ఇటువంటి సహనాలు ఈరోజు అసలు ఎక్కడికి చూసినా ఆడవాళ్ళల్లో సహనం అనేది చాలా తక్కువైపోతుంది. అంటే నేను వాళ్ళు ఎంత చేసినా భరించమని చెప్పడంలే, భరించేవాడు భర్త అనే కాడి నుంచి భరించేది భార్య అనే దశలో ప్రయాణం చేస్తున్నాం మనం. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా మహిళా దినోత్సవం సందర్భంగా విజయారెడ్డికి ఆత్మశాంతి కలగాలని, ఆ పిల్లలకి ఆత్మశాంతి కలగాలని నేను సగర్వంగా, అంటే అంత ధైర్యం ఆడవాళ్ళకి తన తండ్రి తన అన్నదమ్ముడితో కానీ అమ్మతో కానీ చెప్పుకోకుండా ధైర్యంగా గూడ్స్ బండి దగ్గర ఎదురుగా నిలబడి తన బిడ్డలు ఇద్దరిని కూడా తను వెళ్ళిపోయిన తర్వాత తన భర్త కానీ తన అమ్మకు కానీ తన అన్నకు కానీ భారం కాకూడదని తన బిడ్డలతో సహా ధైర్యంగా గూడ్స్ బండి ఎదురుగా. అసలు ఈ కాలంలో పిల్లలు ఎల్కేజీ పిల్లలు చెప్తే వింటున్నారా? నువ్వే ఈ ప్రజెంట్ కాలంలో నిజంగా మీరు అన్నట్లుగా ఈ యొక్క సస్టైనబిలిటీ సాధించడం అనేది చాలా కష్టం. బట్ ఇక్కడ వచ్చేసరికి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మహిళల మీద అత్యాచారాలు కానీ లేదంటే సస్టైనబిలిటీ కానీ చాలా ఎక్కువైపోయింది. సస్టైనబిలిటీ కూడా తగ్గింది. అంటే ఎందుకు ఈ రకంగా మహిళలకి తగ్గాల్సి వస్తుంది, పెరగకపోక తగ్గాల్సి వస్తుంది? ఇంకొక మాట్లాడుకోవాలి అంటే ఎక్కువగా ఆత్మహత్యలు కూడా మహిళలే చేస్తున్నారు అనేది మనకి వార్తలు అయితే వస్తుంది. అంటే ఎందుకు ఈ రకంగా ఉండాల్సి వస్తుంది? ఒక్కటి నాన్న, ఇప్పుడు ఆడవాళ్ళు మన భారతదేశంలో ఏదైనా భరిస్తారు, కానీ తన భర్త పరాయి స్త్రీతో ఉండడంటే మాత్రం భరించలేదండి. ఇంట్లో ఉండే భార్యను గౌరవించండి. ఇంట్లో నీ భార్యని నీ బిడ్డల కోసం, నీ సౌఖ్యం కోసం, నీ కుటుంబ అభివృద్ధి కోసం పాటుపడే ప్రతి భార్యని గౌరవించండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నా ఫోటో చూస్తే శ్రీలక్ష్మి అక్క అని అంటారు తప్ప ఎవరు మేడం అని ఎవడు పిలవడు. ఒకవేళ పొరపాటున ఎవడైనా మేడం పిలిస్తే ఆ రోజు లాస్ట్ డేట్ వాడికి, ఎక్స్పైరీ డేట్ అయిపోద్ది వాడిది. కాబట్టి ఎందుకంటే మనం నిజాయితీగా ఉన్నంతకాలం మనం ఎవరిని చేయలేరు అనుకోవటం తప్పు. ప్రియాంక రెడ్డి నడి రోడ్డు మీద నిలబడి ఉంటే అమానుషంగా చంపేశారు బిడ్డని. ఆ పిల్ల ఏం గుడ్డలు వేసుకుంటే చంపేశారు, ఏం చిన్న గుడ్డలు వేసుకుంటే చంపేశారు, ఏం క్యాబరీ డ్రెస్లు వేసుకుంటే చంపేశారు ఆ బిడ్డని. సో సమాజం ఈరోజు చాలా ఆడవాళ్ళు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఎవరికి శీలవంతులైన ఆడవాళ్ళ పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆడవాళ్ళు ఎవరైనా దయచేసి మీకు దండం పెడతానమ్మా, మీకు మీ భర్తల సౌఖ్యం లేకపోతే పెళ్లి చేసుకోండి. ఇంకో పెళ్లి చేసుకొని ఇంకెవరైనా రెండో పెళ్ళోడో పెళ్ళాం చచ్చినోడో పెళ్లి చేసుకొని. ఇప్పుడు ఈ సినిమా యాక్టర్లు కూడా చూడండి పాపం, ఇప్పుడు ఆమె ఏం పని చేసింది? ఇప్పుడు ఆ విజయ్ గారు, ఆ త్రిష, ఆమెకి అంత అందమైన బిడ్డ ఆ త్రిష, దానికి ఆ అమ్మాయికి వేరే భర్త దొరకడా, వేరే సంబంధాలు దొరకవా? ఎందుకు పాపం నిండా 26 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసిన ఆ భార్య ఎంత కష్టం. ఈరోజు భరణం ఇస్తామంటున్నారే, భరణం ఇవ్వడానికి మేమేమన్నా కూలోళ్ళమా? మేము కూలి మనుషులమా మీ భరణం తీసుకొని భరించడానికి? నేను అడిగే ప్రశ్నకు సమాధానంగా మా ఫిజికల్ కోరికలు, మా శారీరక కోరికలు తీర్చే మగవాళ్ళు ఎవరు? మా భర్తలు మమ్మల్ని వదిలేసేస్తే మేము కూడా మీలాగే ఇంకెవరినో వేసుకొని తిరగడానికి? ఇది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఈ రోజుల్లో మేము ఎవరితో పోతాం, ఎవరితో తిరుగుతాం? భర్త చచ్చిపోయిన వాళ్ళు కానీ, భర్త వదిలేసిన వాళ్ళు కానీ మా పరిస్థితి ఏంటి? ఆ రోజుల్లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు పునర్వివాహాని కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. ఈరోజు ఎక్కడున్నారు కందుకూరి వీరేశలింగం పంతులు? మహిళా దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, విజయారెడ్డి కన్నీళ్లతో అశ్రుతర్పణాలతో విజయారెడ్డి కుటుంబానికి ఆ అమ్మాయికి ఆత్మశాంతి కలగాలని, ఆ బిడ్డలకు ఆత్మశాంతి కలగాలని, ఆ కుటుంబానికి మనోధైర్యం కలగాలని, ఆ దుబాయ్లో ఉండే వాళ్ళ భర్తకు కూడా మనశ్శాంతి కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఎందుకు ఆ అమ్మాయి చనిపోయింది అంటే ఏ కారణం లేకుండా ఏ ఆడపిల్ల చనిపోదు. అది మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకి మా శ్రీలక్ష్మి అక్క చెప్పేది ఏంటంటే, మీ అందరికీ మీరు ఎప్పుడు కూడా కుటుంబంలో ఏ సమస్యలన్నా ఉంటే దయచేసి విజయారెడ్డిలాగా మీరు అటువంటి పని మాత్రం దయచేసి ఊహల్లోకి కూడా రాని కాకండి. ఈ దరిద్రపు ప్రపంచంలో బతకలేమని, తన పిల్లల్ని కూడా బతికించుకోలేము, నేను వెళ్ళిపోతే నా బిడ్డలను ఎవరు చూస్తారని పాప మా బిడ్డలను కూడా తీసుకుపోయింది. ఆ తల్లికి ఆ బిడ్డలకి ఆత్మశాంతి కలిగించాలని, స్వర్గలోక ప్రాప్తి కలగాలని, ఆత్మహత్య చేసుకుంటే నరకం అంటారు, కానీ ఆ తల్లి నిజంగా స్వర్గంలో ఉండి అక్కడ మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటూ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకి అశ్రుతర్పణాలతో శ్రీలక్ష్మిరెడ్డి. మహిళలు ఇంకా సస్టైనబిలిటీగా సుస్థిరాభివృద్ధి సాధించాలి అంటే ఎలా సాధిస్తే అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఆడవాడు ఆల్రెడీ హైలో ఉన్నారు, అంతే శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నారు, అంతే బాధలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంకా హైలోకి వెళ్ళాలి అంటే ఇంకా సస్టైనబిలిటీ ఎలా సాధించాలి అంటే మీరేం చెప్తారు?
ముందుగా మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా సొసైటీ అంటే సమాజం దృష్టి మహిళలను ఒక చిన్న చూపు చూడడంతోనే ఇంకా ఎంత ఎదిగినా కూడా మహిళలను ఒక వాళ్లకు ఆనందపరిచే ఒక వ్యక్తిగా ఆట వస్తువులా చూస్తున్నారు తప్పిస్తే ఒక మహిళగా గౌరవించట్లేదు. ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్తున్నారు, వాళ్ళు సమాజం కోసం కూడా కుటుంబం కోసం కూడా పనిచేస్తున్నారు. కానీ సమాజంలో కూడా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. అలాంటి ఒత్తిళ్లు తగ్గాలంటే ఫస్ట్ మెయిన్ మగవాళ్ళలో మార్పు రావాలి. సాటి మహిళలు కూడా మహిళలను గౌరవించాలి. అలాంటప్పుడే సమాజంలో ఇంకా ముందు కూడా మార్పు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్య 5-6 ఇయర్స్ నుండి చూస్తున్నాము. క్రికెట్ ఆడతారు, మధ్యలో చీర్ గర్ల్స్ ఎవరు వస్తారు, వాళ్ళు 6 కొట్టిందంటే వీళ్ళు డ్యాన్స్ చేస్తారు. అంటే వీళ్ళు డ్యాన్స్ చేస్తేనే వాళ్ళకు ఊపు వస్తుందా, లేకుంటే వాళ్ళు ఆడలేరా? అసలు వాళ్ళని చూస్తుంటే అంటే మహిళని ఎంతసేపు ఆట వస్తువు, అడ్వర్టైజ్మెంట్లో ఆట వస్తువు, బయట వస్తే ఆట వస్తువు, ఎక్కడ చూసినా ఆట వస్తువు, తక్కువ చేసి మాట్లాడడము. ఎవరో ఎదుగుతుంటే కూడా ఏదన్నా వాళ్ళ సంతోషం కోసం ఏదన్నా ఫేస్బుక్లోనో ఇంకెక్కడనో పెట్టి ఏదైనా క్వశ్చన్ చేసిందనుకోండి, వాళ్ళని కించపరిచేలాగా వాళ్ళకు ఆన్సర్స్ ఇవ్వడం అది కరెక్ట్ కాదు. ఎవరైనా కూడా ఒక వ్యక్తి పుట్టాలంటే మహిళనే కారణం. తన అమ్మతో ఎవరు పుట్టినా ఒక అమ్మ కంటేనే పుడతారు. కాబట్టి అలాంటి అమ్మలందరికీ కూడా గౌరవిస్తేనే సమాజం ఇంకా ముందు కూడా కొంచెం మహిళలు బయటకు వస్తారు, ఆర్థికంగా డెవలప్ అవుతారు, దేశం కూడా బాగుపడుతుందని నా యొక్క ఉద్దేశం. రైట్. ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. కొంతమంది ఓటమితో వెనుకడుగు వేస్తూ ఉన్నారు మహిళలు, కొంతమంది ముందంచులోకి వెళ్ళిపోతున్నారు, విజయకేతనం ఎగరవేస్తూ ఉన్నారు. బట్ ఆ ఓటమినే వాళ్ళు ఇంకా అదే లాస్ట్ అనుకొని చాలామంది కూడా వెనుకడుగు వేస్తూ ఆత్మహత్యల దాకా వెళ్తున్న పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. మహిళలే ప్రత్యేకంగా దీంట్లో అంటే మనకున్న బాధలు, మనకున్న వాటిని, మనకున్న సరౌండింగ్స్ని బట్టి మనం ఎలా ఎదుర్కోవాలంటే మీరు ఏం చెప్తారు ఒక మహిళగా? ఈరోజు అంతర్రాష్ట్ర మహిళా దినోత్సవ సందర్భంగా మా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు ఇంకా మహిళలు చిన్న చూపుగానే చూపబడుతున్నారు. అన్ని రంగాల్లో ఉన్నారు. కింద బస్సు డ్రైవర్ నుంచి మొదలెడితే ఫ్లైట్ వరకు ఆడవాళ్ళు నడుపుతూనే ఉన్నారు. అయినా ఆడవాళ్ళని తక్కువ చేసి చూస్తున్నారు. ఎందుకంటే జెంట్సు, అది తప్పు. అన్ని రంగాల్లో ఇప్పుడు రాజకీయ రంగాల్లో కూడా ఇంక వచ్చేదంతా మహిళలే. ఇప్పుడు ఎమ్మెల్యేలు, నెక్స్ట్ ఎమ్మెల్యేలకు 60%. కాబట్టి మహిళలది అనేది మీకు తెలుస్తుంది. ఈరోజు మహిళలను ఎంతమందిని హత్య చేస్తున్నారు. భర్త కూడా పక్కన పామును పెట్టుకొని పండుకున్నట్టే ఉంది భర్తది కూడా. అంటే అంత ప్రేమలు లేవు. పూర్వకాలంలో మన అమ్మ వాళ్ళు ఎంతమందిని కన్నారు, ఇప్పుడు కనటందుకు కూడా భయపడుతున్నారు. భర్తకి ఇష్టం ఉంటే భార్యకు లేదు, భార్యకి ఇష్టం ఉంటే భర్తకి ఇష్టం లేదు పిల్లల్ని కనుడు. అట్లా అయిపోయింది ప్రపంచం. కాబట్టి ఇలా 6 ఏండ్ల పిల్ల నుంచి 60 ఏండ్ల పిల్ల ముసలోని వరకు కూడా చిన్న చూపు చూస్తున్నారు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అది ఎవరు అరికడతలేరు. ఏ కోర్టులు ఏం చేస్తాయి? బయట దేశాల్లో కోర్టు ఎట్లున్నాయి, మన దగ్గర ఎట్లున్నదిలా? మన దగ్గర స్ట్రిక్ట్ లేకనే ఇట్లా రెచ్చిపోతున్నారు, మృగాల్లాగా రెచ్చిపోతున్నారు జెంట్సు. కాబట్టి అమ్మ అనేది నీ అమ్మ కడుపులోకి వెళ్ళి వచ్చినాడో కదా, నువ్వు జంతువు కాదు కదా. జంతువులన్న ప్రేమగా ఉంటున్నాయి అవి. మనుషులు అధ్వానం అయిపోయినరు, ముగాలు అయిపోయినరు. గాంధీ మహాత్ముడు ఏమన్నాడు? మధ్యరాత్రి తిరిగితే మహిళ స్వతంత్రం వచ్చింది అన్నాడు. మధ్యాహ్నం తిరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడ చూడు చంపుడు, రేపుడు, టీవీ పెట్టగానే అవే వస్తున్నాయి. ఈ టీవీ సీరియళ్ళు అట్లనే ఉన్నాయి. మన విజయరెడ్డి గారు చనిపోయారు, కానీ విజయరెడ్డి గారు చాలా తప్పు చేసింది. ఎందుకు? ఆమె ఆర్థికంగా ఆమెకి ఏం కష్టము? భర్త ఏదన్నా ఉండని, పిల్లలు ఉన్నారు, పిల్లలను చూసుకొని మురవాలి కదా. ఆమె అంత పెద్ద పిల్లలు అయిపోయినరు, పిల్లలను చంపే హక్కు నీకు ఎక్కడిది? తప్పది ఆమె చేసింది. అట్లా కొంతమంది మహిళలు అట్లున్నారు, కొంతమంది ఏమో వేరే తిరుగున్నారు. ఎందుకంటే ఆర్థికంగా భర్త టార్చర్ నుంచి కొందరున్నారు, భర్త చేతుల్లో కొంతమంది చనిపోతున్నారు. కానీ మహిళలు అలా చేయలేదు. మహిళలు అంటే ఆదిశక్తి. పూర్వకాలం నుంచి ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు, మనం ఎందుకు ఉండొద్దు? కాబట్టి మహిళా దినోత్సవ సందర్భంగా నేను అందరు మహిళలకు చెప్తున్నా, మనము ఆర్థికంగా ఉన్న మన కష్టం మీద, మన కాళ్ళ మీద నిలబడి గట్టిగా ధైర్యంతో ఉండాలి. ఇప్పుడు శ్రీలక్ష్మిరెడ్డి గారు చెప్పినరు, మన భర్తలను వేరే అమ్మాయిలు పెళ్ళిళ్ళైనా మన పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాక కూడా ఎగిరేసుకొని పోతున్నారు. అది చాలా తప్పండి. భర్తకున్నా కానీ జెంట్స్కున్నా కానీ ఒకరి భార్యను, ఒకరి భర్తను నేను అన్యాయం చేయొద్దు అని వాళ్ళకు కూడా తెలివి ఉండాలి, అవతలకి కూడా. ఈయన చేసుకున్నా కానీ ఆమె చేసుకోను అంటే నడవదు కదా. కానీ తాళి కట్టి పిల్లల్ని కానీ ఆ సంసారాన్ని ఈమె అన్యాయం చేసినట్టే కదా. అది చాలా తప్పు. మహిళలు కూడా అట్లనే తయారైనరు. కానీ అమ్మ అలా కావద్దు, మీరు మన మహిళలం ఒకటే తీరుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.
రెడీస్ బిజినెస్ గ్రూప్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ యొక్క ఈవెంట్లో మహిళలందరూ కూడా పాల్గొని వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. సో సస్టైనబిలిటీ ఇంపార్టెంట్, ఆర్థిక సుస్థిరత అనేది ఇంపార్టెంట్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఆదిశక్తిగా వాళ్ళు ఉండాలి. ప్రత్యేకంగా మహిళ అంటే కేవలం మహిళగానే ఉండాలి, అంతేకాని ఆర్థికంగా ఎదగాలి, తన కాళ్ళ మీద తాను నిలబడుతూ 10 మందికి కూడా హెల్ప్ చేస్తూ ఉండాలి, కానీ తప్పుదారులు అయితే వెళ్ళవద్దు అంటూ కూడా ఇక్కడున్న మహిళా దినోత్సవం జరుపుకుంటున్న మహిళలందరూ కూడా మనతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రవీణ్తో హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీ.